సుప్రభాతం, శుభోదయం. నా ప్రియమిత్రులారా, మరోసారి మిమ్మల్ని ఈ ప్రాతకాల సమయంలో ఈ టీవీ ఛానల్ ద్వారా దర్శించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకందరికీ ఆ దేవదేవుని పరిశుద్ధ నామంలో దైవాశీర్వాదాలు పలుకుతూ సత్యాన్వేషణ కొరకు, సత్యవేద ఆస్వాదన కొరకు, సత్యవేద పరిశోధన కొరకు, సత్య సంస్థాపనం కొరకు, సత్య ప్రత్యక్షాన్ని మీరు పొందడం కొరకు మీకందరికీ ఆహ్వానం పలుకుతూ ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి, చిత్తగించండి. నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 2వ విభాగము, కొత్త నిబంధన విభాగము, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. చిత్తగించండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవుడి సత్యవేద వాక్కులు మన వినికిడిలో, మన ధ్యానములో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ప్రియ మిత్రులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక తలంపును మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవదేవుని చేత ప్రేరేపించబడి ఉన్నాను. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు, అవిశ్వాసులు ఉన్నారు. దోస్ హూ డోంట్ వాంట్ టు బిలీవ్, దోస్ హూ కెనాట్ బిలీవ్ ద ట్రూత్. ఇక్కడ అవిశ్వాసులు అంటే నమ్మని వారు, విశ్వాసము లేని వారు, విశ్వసించని వారు అని అర్థం. బైబిల్ పరిభాషలో అవిశ్వాసులు అంటే క్రీస్తును విశ్వసించని వారు అని అర్థం. విశ్వాసులు, విశ్వసించిన వారు అంటే యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచిన వారని అర్థం. యేసు ప్రభు యొక్క కీలక స్థానము మీద ఆధారపడే బైబిల్లోని స్టేట్మెంట్స్ అన్నీ ఉంటాయి, వ్యాఖ్యలన్నీ ఉంటాయి. నమ్మువారు, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అంటే ఏమి నమ్మువాడు? యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును అన్నమాట. గనుక నమ్ముట, విశ్వసించుట అనే మాట ప్రతిసారి కూడా యేసును నమ్ముటని ప్రస్తావిస్తోంది, ఎత్తి చెబుతోంది. అవిశ్వాసులైన వారు ఉన్నారు కొంతమంది. యేసును నమ్మని వారు, యేసును అంగీకరించని వారు ఉన్నారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మతాలు వాళ్ళకున్నాయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకున్నాయి, ఎవరి తత్వశాస్త్రం వారికి ఉంది. కానీ యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసించలేదో వాళ్లను అవిశ్వాసులు అని బైబిల్ పిలుస్తోంది. అలాగే ఖురాన్ షరీఫ్ కూడా అల్లాహును విశ్వసించని వారందరినీ కూడా మతద్రోహులని, కాఫిర్లని, అవిశ్వాసులని పిలుస్తోంది. అలాగే ఒక మత గ్రంథపు పరిధిలో అవిశ్వాసులు అంటే ఆ గ్రంథములో చెప్పబడిన దేవుణ్ణి నమ్మని వారు అని అర్థం. ఇక్కడ యేసును నమ్మని వారు ఉన్నారు. బైబిల్ చెబుతోంది, బైబిల్లోని దీర్ఘదర్శి పౌలు భక్తుడు చెబుతున్నాడు, యేసును నమ్మని వారు ఉన్నారు. వారు ఎందుకు నమ్మడం లేదు అంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ప్రతి మనిషికి కనీసం 4 కళ్ళు ఉంటాయన్నమాట. ముఖం మీద ఉండేవేమో శరీర నేత్రాలు, మాంస నేత్రాలు, చర్మచక్షువులు, భౌతిక నేత్రాలు. లోపల కూడా ఉంటాయి 2 నేత్రాలు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో జ్ఞానికి కన్నులు తలలో
ఉన్నవి అని చెప్పబడింది. తలలోపలి కన్నులు, వాటిని మనోనేత్రాలు అంటాము, హృదయ నేత్రాలు అంటాం, ఆత్మనేత్రములు అంటాము. ఈ ఆత్మనేత్రాలు గ్రుడ్డివైపోయినాయట. పైకళ్ళు బాగానే ఉన్నాయి. ఈ పైకళ్ళతో పుస్తకాలు చదువుతాడు, మంచి సద్గ్రంథ పఠనము చేస్తాడు, వినోదాత్మకమైన కాలక్షేప పఠనం చేస్తాడు, కొన్నిసార్లు చెడ్డ సాహిత్యం కూడా చదువుతాడేమో మనిషి. లోకమునంతా చూస్తూ ఉంటాడు, లోకములోని దృశ్యాలు చూస్తూ ఉంటాడు, పాప దృశ్యాలు, అపవిత్ర దృశ్యాలు, సినిమాలు, టెలివిజన్లు, చుట్టుపట్ల ఉన్న మానవుల యొక్క భౌతిక శరీరపు అందచందాలు అన్నీ చూస్తూ ఉంటాడు, వినోదిస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని, లోకములోని వస్తువులను, దృశ్యాలను చూడ్డానికి కన్నులున్నవి, కానీ దేవుని చూసే కన్నులు లేవు. దేవుని సత్యాన్ని చూసే కన్నులు లేవు. దేవుని సత్యాన్ని ఈ కళ్ళతో చూడం, మనం తలలోపలి కళ్ళతో చూడాలి. ఇంగ్లీషు భాషలో ఏదైనా మనం విషయం చెబుతున్నప్పుడు అవతలి వాడికి అర్థమైంది అనుకోండి, వాళ్ళకు ఒక నానుడి ఉంది, ఒక వ్యావహారిక పదజాలం ఉంది. ఏదైనా మనం చెబుతున్నప్పుడు ఆంగ్లేయుడు వింటున్నాడు అనుకోండి, అర్థం కాగానే ఓహో ఐ సీ అంటాడు. ఓహో ఇప్పుడు నేను చూస్తున్నాను అని అర్థం. ఓ ఐ సీ అంటే నేను చూస్తున్నాను. ఏమిటి చూశాడు వాడు? అంతసేపు ఆ రూమ్లో ఉన్నటువంటి గోడలు, పైన ఫ్యాను, చుట్టూ ఉన్నటువంటి సోఫాలు, కుర్చీలు, ఫర్నిచర్, ముందున్న మనిషిని చూస్తానే ఉన్నాడు. ఒక విషయం మనం చెబుతూ అతనికి వివరించడం పూర్తి కాగానే, ఆ సమాచారం అతని మెదడుకు చేరగానే, విషయం అర్థం కాగానే ఇప్పుడు నేను చూశాను అంటాడన్నమాట. గనుక ప్రియులారా, విషయాన్ని అర్థము చేసుకొనుట చూచుటతో సమానము. జ్ఞాననేత్రాలు తెరవబడాలి మనిషికి. ఎప్పటిదాకా జ్ఞాననేత్రాలు మూయబడి ఉంటాయో, ఎన్ని టన్నుల కొద్దీ లాజిక్ చెప్పినా, తర్కము చెప్పినా, వాదోపవాదాలు వినిపించినా, ఎన్ని ఆధారాలు చూపించినా, ఎన్ని ప్రమాణాలు చూపించినా, ఎన్ని రుజువులు చూపించినా అవతల వాడికి విషయం అర్థం కాదు. ఉదాహరణకు, అంధులను, గ్రుడ్డివారిని, ఏ విధమైన అంగవైకల్యం ఉన్నవారిని కించపరిచే ఉద్దేశము నాకు లేదు అని మీకందరికీ తెలుసు అని నాకు తెలుసు. ప్రియులారా, భౌతికమైనటువంటి అంగవైకల్యములన్నీ కూడా కొన్ని పారమార్థిక ఆధ్యాత్మిక సత్యాలు మనకు తెలియజేయడానికే దేవుడు సృష్టించాడు. కొంతమందిని మనము పుట్టుగుడ్డి వాళ్ళుగా, పుట్టుకతోనే కుంటి వాళ్ళుగా, ఊచకాలు చేతులు కాని వాళ్ళుగా చూస్తూ ఉంటాం. దేవుడు ఎందుకండి ఇలాంటి వాళ్ళని సృష్టించాలి? ఇదేమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోవాలా? అతడు పుట్టుకతోనే వికలాంగుడుగా పుట్టడానికి దేవుడు కాదా కారణం? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే వాడికి ఎందుకు ఇలాగ అన్యాయం చేశాడు అని బాధపడతాడు, ఆవేశపడతాడు నాస్తికుడు, హేతువాది. కానీ దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు. ఏది చేసినా దానికి ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది. కొంతమంది ఏమో పూర్వజన్మ దుష్కృతము వలన, పాపము, పూర్వజన్మ పాపం వెంటాడడం వలన ఈ జన్మలో అతడు ఇలా పుట్టాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. బైబిల్ దానికి ఒప్పుకోదు. మానవుడికి ఒకే ఒక జన్మ. ఇప్పుడు ఉన్నదే, ఇప్పుడు మీరు వింటున్నారు, ఇప్పుడు మీరు బ్రతికి ఉన్నారు, భూమి మీద ఉన్నారు. ఇదే మీ మొదటి జన్మ, ఆఖరి జన్మ. దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం అయిపోయాక మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు దేవుని ముందు తీర్పు కోసం నిలబడతారు, అంతే. మనుషులు ఒక్కసారే మృతి నొందవలెనని దేవుడు నియమించను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అని దేవుడు నిర్ణయించాడు. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాంటప్పుడు మరి పునర్జన్మలు లేనప్పుడు జన్మము చేత అంగవైకల్యం ఎందుకు వచ్చింది? దేవుడు కొంతమందిని అలా సృష్టించాడు. ఎందుకంటే మనము ఆత్మను చూడలేదు. ఆత్మ సంబంధమైన బలహీనతలు ఎన్ని రకాలుగా ఉంటాయో మనకు అర్థం కావడానికి వికలాంగులను సృష్టించాడు.
ఒక వికలాంగుడు, 2 కాళ్ళు లేనివాడు, ఆత్మలో కొంతమంది దేవుని కొరకు పరిగెత్తలేని వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ఎలాగ కనబడతారు దేవుని దృష్టి కంటే? మన దృష్టికి ఈ కుంటివాడు పాపం ఎలా కనబడుతున్నాడు? దేవుని కొరకు నిలబడలేనివాడు, పని చేయలేనివాడు, పరిగెత్తలేనివాడు అలా కనబడుతున్నాడని సారూప్యము, సాదృశ్యము, నమూనా, మాదిరి చూపి సత్యాన్ని మనకు అవగతం చేయడానికి దేవుడు అలాంటి వాళ్ళని కొంతమందిని పుట్టనిచ్చాడు. అలాగే గ్రుడ్డివాడున్నాడు. జాన్ మిల్టన్ మహాకవి గ్రుడ్డివాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మహాకవి జీవిత చర్మదశలో అంధులైనారు. కానీ వారి యొక్క కవితా మాధుర్యం మీకందరికీ తెలుసు. అంధులైనంత మాత్రాన వారే మనకంటే తక్కువ వాళ్ళు కాదు. అంధులలో మనకంటే మహా మేధావులు ఎందరో ఉన్నారు. అంధులకు ఇంకా ఎక్స్ట్రా మెమొరీ పవర్ అండ్ గ్రాస్పింగ్ పవర్, గ్రహింపు శక్తి, ధారణ శక్తి ఉంటుంది. అంధులైన వారికి 5 జ్ఞానేంద్రియాలలో ఒక జ్ఞానేంద్రియం కన్ను ఉండదు కనుక సకలేంద్రియాణం నయనం ప్రధానం అని ఆర్యులు చెప్పినట్లు దేహములోని అవయవాలన్నిట్లోనూ కన్నే ప్రధానమైనది కనుక చూడ్డానికి ఉపయోగపడే మెదడు యొక్క శక్తి, మస్తిష్కపు శక్తి ఇతర అవయవాల మీద పనిచేస్తుంది. చూడలేని వారికి వినికిడి శక్తి, ఘ్రాణ శక్తి చాలా దాదాపు మానవాతీతమా అన్నంత ఎక్కువ ఉంటుంది. గుడ్డివాళ్ళు చూడకుండానే గదిలోకి వచ్చి వెళుతున్న వాళ్ళ అడుగుల సవ్వడిని విని గదిలోకి వచ్చిన వాళ్ళు ఫలానా వాళ్ళు అని చెప్పేస్తారు. కొంపదీసి చూస్తున్నాడా ఏమిటని మనకు అనుమానం వస్తుంది. అడుగుల సవ్వడి విని మనిషి ఎవరో మనం తెలుసుకోలేం, కానీ అంధులు తెలుసుకుంటారు. అందుచేత వికలాంగులైన వారందరిలోనూ కూడా ఏదో ఒక రంగములో ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. అంధులైన వారు ఎక్స్పర్ట్ మ్యూజిషియన్స్ ఉన్నారు. గుడ్డివారు కొంతమంది హార్మోనియం, కీబోర్డ్, సితార్ వాయించే వాళ్ళు ఉన్నారు. మంచి గాయకులు ఉన్నారు, కవులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఏ విధమైనటువంటి తృణీకార భావము కూడా వికలాంగుల మీద నాకు లేదు, మనకెవరికి ఉండకూడదు. వికలాంగులు మనకన్నా కొన్ని విషయాలు అధికులు, అధికమైన జ్ఞానము, సామర్థ్యం కలిగి ఉంటారు అని విన్నవిస్తూ ప్రసంగంలో ముందుకు సాగుతున్నాను. ఒక అంధుడైనటువంటి సోదరుడు ఉన్నాడు అనుకోండి. అతని ముందుకో గులాబీ పువ్వు తీసుకొని వెళ్ళాము. బాబు, నా చేతిలో గులాబీ పువ్వు ఉంది, చాలా బాగుంది, తీసుకో బాబు అని అన్నాం. అతడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్నది గులాబీ పువ్వు అని నాకేంటి రుజువు? నేను ఎలా నమ్మాలి? ఇది గులాబీ రంగు పింక్ కలర్లో ఉంది బాబు, లేకపోతే రెడ్ రోజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమో అది ఎరుపు రంగని ఎలా నమ్మాలి? ఏమో అది ఎరుపు రంగని నేను ఎలా నమ్మాలి? అది గులాబీ అని ఎలా నమ్మాలి? నన్ను నమ్మించు, నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడుగుతున్నాడు అనుకోండి. ఏ విధంగా అతన్ని నమ్మిస్తారు మీరు? దగ్గరకు వచ్చే అవకాశం లేదనుకోండి, దూరంగా ఉన్నారు, మీకు అతనికి మధ్యలో ఒక మెష్, ఒక జాలి, తీగల ఒక గోడ అడ్డుగా ఉంది. అప్పుడు ఏం చేస్తారు? ముట్టుకోవడానికి వీలు లేదు, చూడ్డానికేమో వీలు లేదు, చెప్పిన మాట ఏమో నమ్మడం లేదు. ఒక గ్రుడ్డివాడిని మీ చేతిలో ఉన్నది అందమైన గులాబీ అని ఎలా నమ్మిస్తారో మీరు చెప్పండి. నమ్మడానికి అవకాశం లేదు, నేను చూడలేదు కనుక నేను నమ్మను అంటాడు. బాబు, గులాబీ వాసన రావడం లేదా నాయన? కళ్ళు లేకపోతే పోయిన ముక్కైతే ఉందిగా, ఇదిగో గులాబీ వాసన చూడు అంటే వాడు అంటాడు, నమ్మడానికి ఇష్టము లేని వాడైతే అంటాడు, ఏమో నాకేం తెలుసండి, మీరు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఏదో రకంగా గులాబీ వాసన సృష్టించారేమో, ఆ వాసన నాకు వచ్చేలా ఏదో సైంటిఫిక్ మెథడ్స్లో ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా మీరు ఏదైనా ఒక ప్రక్రియ చేపట్టి ఆ వాసన నాకు తగిలేలాగా చేస్తున్నారేమో. మీరు చేతిలో పట్టుకున్నది అదేనని, దీంట్లో నుండే వాసన వచ్చిందని నాకేంటి రుజువు అంటాడు మొండిగా. ఎలా వాదిస్తారు? ఎలా నమ్మిస్తారు? ఏ విధంగా వాడికి అర్థమయ్యేటట్టు చేస్తారో మీరు చెప్పండి. అలాగే
ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు నమ్మడము లేదట. ఎందుకంటే వారి మనోనేత్రములకు ఒక అతీత శక్తి, అతీత దుష్ట శక్తి గ్రుడ్డితనము కలుగజేసిందని బైబిల్ చెబుతుంది. క్రైస్తవులందరూ కళ్ళున్న వాళ్ళని కాదు నేను చెప్పడం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను గూర్చి కూడా యెషయా గ్రంథము 6వ అధ్యాయములో దేవుడు ఈ మాట ప్రవక్త ద్వారా, యెషయా దీర్ఘదర్శి ద్వారా ప్రవచింపజేశాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ ప్రజలతో ఇట్లనుము, ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలిసి కొనకుందురు. చూస్తూ ఉన్నారు కానీ గ్రహించడం లేదు, వింటున్నారు కానీ తెలుసుకోవడం లేదు. ఒక విధమైన మానసికమైన అంధత్వము, బధిరత్వము ప్రాప్తించింది. దీనికి కారణము ఎవరో ఒక దుష్టశక్తి ఉన్నాడు. వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. ప్రియులారా, నమ్మని వాళ్ళు నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు. దెర్ ఇస్ సంథింగ్ రాడికలీ రాంగ్ ఇన్ దేర్ స్పిరిచువల్ కండిషన్. నాస్తికులను గురించి ఒక మాట అంటున్నాను నేను. కంటికి కనిపించనిది, చేతితో నేను తాకనిది, ఈ పంచభూతములలో, పంచ జ్ఞానేంద్రియములలో నాకు, నా జ్ఞానేంద్రియాల ద్వారా నేను అనుభూతి చెందడానికి వీల్లేంది ఏది నేను నమ్మనంటాడు నాస్తికుడు. చూడని దానిని నమ్ముతున్నటువంటి మతవాదులు మూఢులు అంటాడు. మతం ఒక మూఢనమ్మకం అంటాడు. దేవుడు ఒక అబద్ధం అంటాడు. దేవుడే ఒక పెద్ద అబద్ధం అండి. దేవుడు అనేది ఒక సూపర్స్టిషన్, ఒక మూఢనమ్మకం. ఎక్కడున్నాడు దేవుడు? నాకు చూపించండి. చూడని దానిని నమ్మి చూడని దాని కొరకు మీరు జీవితాలంతా ధారపోస్తున్నారు, అంకితం చేస్తున్నారు. మీరందరూ మూఢ భక్తులు, అంధ భక్తులు, గుడ్డి భక్తులు అంటాడు నాస్తికుడు. నేను అడిగాను చాలా కాలము క్రిందటే, అణువును చూసారా, పరమాణువును చూసారా, ఆటంను, ఎలక్ట్రాన్ని, ప్రోటాన్ని, న్యూట్రాన్ని? ఏ మానవుడైనా, ఏ శాస్త్రవేత్త అయినా ఎప్పుడైనా చూశాడా? డాల్టన్ చూశాడా? పరమాణు సిద్ధాంతకర్త డాల్టన్ చూశాడా? ఐన్స్టీన్ చూశాడా? ఎవరు చూశారు? మీరు చూశారా? అణువును పరమాణువును చూడలేదు కానీ ప్రపంచ దేశములన్నీ కూడా బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రతి సంవత్సరం అణు పరిశోధన మీద, అణుబాంబుల మీద, అణువస్త్రాల మీద ఖర్చు పెడుతున్నారండి. చూడని పరమాణువు మీద ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్న వాళ్ళు శాస్త్రవేత్తలు ఎలాగయ్యారు? చూడని దేవుణ్ణి నమ్మిన మేము మూఢులం ఎలాగయ్యాం అని అడుగుతున్నాను. అణువును నాకు చూపించు, లేకపోతే అణువు ఉన్నదని మాట్లాడకు అని నేను అంటున్నాను. ఏమంటారు? ఎంత లాజికల్గా చెప్పినా నమ్మదలుచుకోలేదు కనుక నమ్మడు. యేసు కన్యకు పుట్టాడు అని చెబితే అన్సైంటిఫిక్ రిలీజియన్ ఎలా నమ్ముతున్నారు అంటున్నారు కొందరు సోదరులు. మరి చెవిలో నుంచి ఒకడు పుట్టాడని, ఇద్దరు మగవాళ్ళకే ఒకడు పుట్టాడని, ఒక పురుషునికే ఒకడు జన్మించాడని చెప్పిన పురాణ కథలు మీరు హాయిగా నమ్మగలుగుతున్నారే? అదంతా సైన్స్ ప్రకారమా? మరి ప్రకృతి సిద్ధమా? అది ప్రకృతి విరుద్ధం కాదా? అక్కడికి వచ్చేసరికి లాజిక్ బ్లైండ్ అయిపోతుంది. ఎన్ని ఆధారాలు చూపించాం. వేదములలో వ్రాయబడినటువంటి విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు, నజరేతులో పెరిగినటువంటి యేసునాథుని పోలి ఉన్నాడు అని నిర్ద్వంద్వంగా నిరూపించానండి. చాలామంది పెద్ద పెద్ద స్వామీజీల దృష్టికి కూడా నా గ్రంథం వెళ్ళింది. పబ్లిక్ డిబేట్కు పిలిచాం. అయ్యా, నాది తప్పైతే నేను గుండు కొట్టుకొని నాలుక మీద వాత పెట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని రివర్స్లో కన్వర్ట్ అయిపోతాను. నేను కూడా మీ సనాతన ధర్మం అని మీరు చెప్పే దాంట్లోకి వచ్చేస్తాను. మీరే క్రైస్తవులు కానక్కర్లేదు, నేనే అమ్మఒడిలోకి వచ్చేస్తాను. నాకు సందేహాలు నివృత్తి చేయండి అని అడుగుతున్నాను. ఒక్కరూ ముందుకు రాలేదే.
ఏండ్లు కావాలా మీకు? ఇంత మేధావులు, సకల శాస్త్ర పారంగతులు, వేద భాషా కోవిదులు, ఈ చిన్నవాడికి సమాధానం చెప్పడానికి ఏళ్ళు కావాలా? 34 సంవత్సరాలు ఇదే పోరాటం చేశాను. జవాబు చెప్పడానికి రారు, నమ్మరు. మనోనేత్రములకు గ్రుడితనము కలిగినప్పుడు ఎలా నమ్మగలుగుతారు? ఇంతవరకు వచ్చిన తర్వాత మీలో కొంతమందికి ఆగ్రహావేశాలు పెచ్చరిల్లుతాయి. ఏం బాబు ఎక్కువ మాట్లాడేస్తున్నావు? మీ యేసును నమ్మని మేమందరము గుడ్డివాళ్ళం అంటావా? మీ యేసును నమ్మని మేమందరము గుడ్డివాళ్ళమని చెబుతావా? నువ్వు దొరికిపోయావు, నీ మీద యాక్షన్ తీసుకుంటాం అని మీరు అనొచ్చు. కానీ పెద్దన్నలు ఈ చిన్నవాడి మీద కోపగిస్తే నేనేం చేయగలను? కానీ ఒక విషయం అడుగుతున్నాను, అవిశ్వాసమునకు కారణం మానసిక అంధత్వం అని నేను కాదు చెప్పడం. వేద ఋషులు చెప్పారండి, చదివి వినిపిస్తాను. ఈ మాటలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూసుకోండి. నేను చదువుతున్నాను. ప్రప్రథమముగా కృష్ణ యజుర్వేదములో నుండి ఒక మాట చదివి మీకు వినిపిస్తాను. శ్రీమదాంధ్రవచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత 4వ కాండము 2వ అనువాకము 5వ మంత్రభావము శ్రీమాన్ దాశరథి రంగాచార్యుల వారు చేసిన ఆంధ్రానువాదము చదువుతున్నాను. ఈ సమస్త లోకమును సృష్టించిన వానిని ఎవ్వారలను తెలుసుకొనలేకున్నారు. ప్రాణులారా, అతని తత్వము అగమ్య గోచరము. మీరు అజ్ఞానమును మంచుచే కప్పబడి ఉన్నారు, ఆవరింపబడి ఉన్నారు, తెలుసుకోలేకున్నారు అని వేద ఋషి చెబుతున్నాడు. అలాగే శ్రీమదాంధ్రవచన ఋగ్వేద సంహిత ప్రథమ మండలము 164వ సూక్తము 37వ మంత్రభావము చదువుతున్నాను, చిత్తగించండి. మీకు స్క్రీన్ మీద ఈ పేజీ కనబడుతుంది, చూసి తరించండి, సత్యాన్ని గ్రహించండి. నేను ఉన్నానో లేనో నాకు తెలియదు, నేను మూఢుడను, చిత్తమును కప్పి ఉంచినాను. జ్ఞానపు ప్రథమ కిరణము నాలో వెలిగినప్పుడు వాక్యార్థము గ్రహించగలను. వేద ఋషి అంటున్నాడండి, నా కన్నులు కప్పబడి ఉన్నవి, జ్ఞానపు ప్రథమ కిరణం ఇంకా నాలోనికి రానే లేదు. వేద ఋషి అంటున్నాడు. ఇది బ్రహ్మదేవుడు అనగలిగే మాట కాదు. సృష్టికర్త అంటాడా? ఇంకా జ్ఞానము నాలో ఉదయించలేదంటాడా సృష్టికర్త? అనడు కదా. వేద ఋషి అంటున్నాడు, జ్ఞానపు ప్రథమ కిరణము నాలో వెలిగినప్పుడే నేను వాక్యార్థము గ్రహించగలను. ఇప్పటిదాకా నాకు అర్థం కావడం లేదు, మూఢుడను అన్నాడు. వేద ఋషి మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న రాజర్షి దావీదు భక్తుడు కూడా అన్నాడు. 119వ కీర్తన 18వ వచనం, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు ఓ దేవా నా కన్నులు తెరువమన్నాడు. ఆయన కన్నులు మూసుకుపోయి ఉన్నాయి గనక దావీదు రాజా, వశిష్ఠ మహర్షి, దీర్ఘతముడా, మరొకరా, ఇశ్రాయేలీయుల, భారతీయుల అనే భేదము లేదు. సత్యమును మానవులు గ్రహించలేకుండా ఎవరో ఒక అతీత దుష్టశక్తి మనోనేత్రాలను మూసేశాడు. గనుక లాజికల్గా ఎంతసేపు కార్నర్ చేసిన, సత్యము నమ్మక తప్పని పరిస్థితికి తీసుకొచ్చినా సరే, ఆఖరికి వచ్చాక మళ్ళీ తిరుగుబాటు చేసి సత్యానికి దూరంగా ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఇవాళ నేను కోరేది ఒకటే, మీరెవరైనా సరే అనవసరంగా ఆవేశాలు మానుకోండి. మీరు నన్నేమీ చేయలేరు. కోపడతారు, కొడతారు, తిడతారు. మహామీ కోపం ఎక్కువైతే ఎవరైనా ఒకరు దారాసింగు లాంటి వాడెవడైనా ఉంటే నన్ను నా తండ్రి సన్నిధికి మహిమలోనికి పంపగలడేమో, అంతకంటే ఏం చేయలేరు. కోపపడి లాభం లేదు. మీరు చేయాల్సింది ఒకటి, మోకరించి ప్రార్థన చేయండి. ఓ పరాత్పర, పేరు అక్కరలేని అంతర్యామి, నా కన్నులు వెలిగించు. యేసుక్రీస్తును పోలిన వ్యక్తి వేదాల్లో ఎందుకున్నాడో నాకు తెలియపరచు అని ఆయనే ఈయనని రంజిత్ గారు చెబుతున్న మాట కొంపదీసి ఒకవేళ వాస్తవమా నాకు తెలియచెప్పని దేవుని అడగండి. దేవుడు మీకు తప్పక మనోనేత్రాలు వెలిగిస్తాడు. నేను చెబుతున్నాను,
వేదవేద్యుడే యేసు ప్రభువు వారు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన మీద విశ్వాసం కలగాలంటే ముందు కన్నులు తెరుచుకోనండి. అందుకు దేవుని సహాయం కోరండి. మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున మీరు పంపించిన దివ్య పరలోక సువర్తమానము కొరకు, దివ్య సందేశం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్నవారందరూ కూడా మీ సత్యమును గ్రహించి రక్షణ పొంది తరించున్నట్లు సహాయం